వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బైబిల్లో ఉన్న వాక్యాలను ఉన్నట్లుగా చెప్పకుండా విశ్వాసులను మోసం చేస్తున్నారంటూ చిక్కం విశాఖ అనే పాస్టర్పై నర్సాపురం డివిజన్కి సంబంధించిన పాస్టర్స్ అసోసియేషన్ వారందరూ కూడా ఆయనపై మండిపడుతున్నారు. అయితే పాలకొల్లులో ప్రతి నెల మొదటి శుక్రవారం జరిగే ఆయన ప్రార్థనలో బైబిల్లో ఉన్న వాక్యాలను తృప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ కూడా వీరందరూ కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు ఎబినైజర్. సార్, చిక్కం విశాఖ ప్రార్థన నిర్వహిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఆయన వాక్యాలను ఏ విధంగా చెప్తున్నారు? వాస్తవానికి క్రైస్తవ ప్రమాణాలకి పరిపూర్ణమైనటువంటి బేసిక్ బైబిల్, అపోస్తుల బోధ. ప్రస్తుతం నేటి క్రైస్తవ సమాజానికి అపోస్తుల బోధ, అపోస్తుల బోధకు వ్యతిరేకమైనటువంటి బోధను, దుర్బోధను ఇసాక్ గారు కానీ, అమ్మతేజ గారు కానీ, అంజూర్ పండయని కానీ చేస్తున్నారు. దానిని మేము సత్యవాక్య సంబంధులుగా పాలకొల్లులో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ద్వారా నరసాపురం డివిజన్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఈ దుర్బోధను ఖండిస్తూ రేపు శుక్రవారం జరిగేటువంటి 5వ తారీఖు ప్రార్థనని ఖచ్చితంగా అడ్డుకుంటామనేటువంటి సంగతిని మేము ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే పక్కదోవ పట్టించే వాక్యాలంటే ఏ విధంగా చెప్తున్నారని మీరు గ్రహించారు? అంటే అభిషేక తైలాలు, వాగ్దానాలు, స్వస్థత ప్రార్థనలు, ఇదే కాన్సెప్ట్. అసలు ఒక పాపి రక్షించబడాలంటే సత్యవాక్యం చెప్పాలి. ఒక పాపి రక్షించబడాలంటే వాక్యం వినాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. తద్వారా ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమంలో పాల్గొని సత్యవాక్యం చేత వారు పెంచబడాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శుక్రవారం ఇక్కడ, మంగళవారం అక్కడ, బుధవారం అక్కడ, ఇంకో రోజు అక్కడ, ఇంకో రోజు అక్కడ, ఇంకో రోజు ఇలా పెట్టి సంఘ క్రమాన్ని ఖచ్చితంగా పాడు చేస్తున్నారు. ఆదివారం ఆరాధనకు వచ్చేటువంటి వారిని గలిబిలి కలిగిస్తున్నారు. ఆదివారంతో పనే ఉంది, మనం శుక్రవారం ఎక్కడికి వెళ్ళొచ్చు, మంగళవారం అక్కడికి వెళ్ళొచ్చు, బుధవారం ఎక్కడికి వెళ్ళొచ్చు, గురువారం ఎక్కడికి వెళ్ళొచ్చు అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళు సంఘాలను గలిబిలి చేస్తున్నటువంటి దుర్బోధ. అంటే ఆయన ఎక్కడెక్కడ నిర్వహిస్తారు పాస్టర్ ప్రార్థన? ఇంచుమించుగా 9 చోట్ల ఆయన నిర్వహిస్తున్నారండి, పాలకులతో కలుపుకొని. ఉప్పలగుప్తం ఆయన సొంతూరు. ఉప్పలగుప్తంలో, రావులపాలెంలో, రాజమండ్రిలో, కాకినాడలో, సికింద్రాబాద్లో, తాడేపల్లిగూడెంలో ఇలాగ 9 చోట్ల ఏదైతేనే 9 చోట్ల ఆయన పూర్తిగా నిర్వహిస్తున్నారండి. అంటే ఆయన నాన్ లోకల్ అని మీరు ఏమన్నా ఇబ్బంది పడుతుంది? నాన్ లోకల ఇంకొకళ్ళు అనేటువంటి భేదం మాకు ఏమాత్రం కూడా లేదు. ఏ దేశం నుంచి, ఏ గ్రామం నుంచి, ఏ ప్రాంతం నుంచి అయినా ఎవరైనా వచ్చి వాక్యం చెప్పచ్చు. అపోస్తుల బోధకు అనుగుణంగా సత్యవాక్యం చెప్పచ్చు. మేము దాన్ని ఎప్పుడూ వ్యతిరేకించట్లేదు. అమ్మతేజాను కూడా మేము వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ఆయన అరటిపళ్ళు ఇస్తాడో, యాపిల్ పళ్ళు ఇస్తాడో, పేరు పెట్టి పిలుస్తాడు, నెత్తి మీద నూనె పోస్తాడో, మీకు ఈ అరటిపండు తింటే గర్భం వస్తుంది అని చెప్తున్నారని మేము వ్యతిరేకించడం. అంతేగాని ఆయన ఏమంటున్నాడంటే ప్రాంతీయ భేదం మాకు సృష్టించారని ప్రాంతీయ భేదం పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదంటే పాలకొల్లు సువార్త రావడానికి 250 సంవత్సరాల క్రితమే వేరే దేశాల నుంచి వచ్చి వాక్యం చెప్పారు. ఆ వాక్యం సత్యవాక్యం విన్న వారందరూ రక్షించబడ్డారు. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సువార్త అనేక సంఘాలుగా విస్తరించడానికి కారణం వారు చెప్పినటువంటి బోధలే. కాబట్టి మాకు ప్రాంతీయ భేదం, వాళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, వీళ్ళ మద్రాసు వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అయినటువంటి భేదం ఇక్కడ ఉన్నటువంటి సేవకులకి ఎవ్వరికీ 100కి 200% లేదండి. అంటే ఇస్సాక్ నిర్వహించి ఈ ప్రార్థనలో తైలాభిషేకం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ బైబిల్లో ఉందా? లేదండి. తైలాభిషేకము అనేటువంటిది ఎక్కడా కూడా బైబిల్లో క్రొత్త నిబంధన అపోస్తుల బోధలో తైలాభిషేకం చేయమని ఎక్కడా లేదు. ఇంకొకటి భయంకరమైనటువంటి అబద్ధ బోధ ఏంటంటే శుక్రవారం ఆరాధన అంటున్నారు, శనివారం ఆరాధన అంటున్నారు, లేకపోతే గురువారం ఆరాధన అంటున్నారు, మంగళవారం ఆరాధన అంటున్నారు. ఆరాధన అంటే ఒక్క ఆదివారం మాత్రమే జరిగి దాన్ని ఆరాధన అనాలి తప్ప మిగిలిన రోజులు జరిగిందని ఆరాధన అనకూడదు. అసలు అదే పెద్ద బూతు, అదే పెద్ద అబద్ధ బోధ. ఆరాధన యొక్క విలువను తెలియకుండా చెప్పేది. అందుకోసం మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు శుక్రవారం 5వ తారీఖు తైలాభిషేక ఆరాధన అంటున్నాడు ఆయన. ఆరాధన అంటే ఆదివారం జరిగేది ఆరాధన. అంటే
శుక్రవారం చాలామంది కూడా విశ్వాసకులు వస్తున్నారు. అంతమంది ఎందుకు వస్తున్నారు అనుకోవాలి? అతను నమ్మే వస్తున్నట్టు అనుకోవచ్చు. అంటే అతను నమ్మి రాస్తున్నారు అనేటువంటిది అలాగ మించితే ఆలోచిస్తే కేవలము నోటి మాట ప్రచారం అండి. కేవలం ఏంటంటే అపోహ, ఏదో జరుగుతుంది, మేలు జరుగుతుంది, పోతే వెళ్తే ఏం పోతుంది, పోతే వెళ్తే ప్రయాణం పోతుంది, స్వస్థ కలవచ్చు కదా అనే ఆశ. యేసుప్రభు దగ్గర కూడా అనేక వందల వేల మంది వచ్చారు. అయితే యేసుప్రభు ఎప్పుడు కూడా స్పాట్లో స్వస్థ చేశారు. ఆయన చనిపోయి వెళ్ళిన తర్వాత అపోస్తులు స్పాట్లో స్వస్థ చేశారు. అంతేగా నువ్వు 7 వారాలు వస్తే, 3 వారాలు వస్తే, 4 వారాలు వస్తుంది. ఒక పేతురు యోహాన్లు దేవాలయంలోకి వెళ్తుంటే కుంటివాడైనటువంటి ఆ మనిషిని స్పాట్లో యేసుప్రభు నామంలో వారు స్వస్థనిచ్చారు. మరి అలా చేయమనండి. స్వస్థతలో వాళ్ళు చేస్తున్నామో మేము కలుగుతున్నాయి అంటున్నారు కదా, అలా చేయమనండి ఎవరికైనా స్పాట్లో స్వస్థత. అలా చేయకుండా కేవలం తైలాభిషేకాలు. ఇంకా దుర్మార్గమైన మాట ఏంటంటే ఈ ఇసాక్ గారు చెప్పే దుర్బోధ, ఎంత భయంకరమైన దుర్బోధ అంటే, నేను కనుక మీకు తైలాభిషేకం చేశానంటే ఇక బాప్తిసం కూడా అక్కర్లేదు, మీరు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతారనే దుర్బోధలు జరుగుతున్నాయండి. అందుకోసం ఆ దుర్బోధలను ఆపడానికి, ఆ దుర్బోధలను వ్యాపించకుండా ఉండడానికి, సంఘాలలో గలిబిలి కలగకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఇంకో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇక్కడికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎవరో, ఆయా సంఘాలలో అనేక మంది సేవకులు కష్టపడి రాత్రింబగళ్ళు వాక్యం చెప్పి మంచి చెడ్డలు చూసి సత్యవాక్యంలో పెంచినటువంటి వారిని ఈ అబద్ధపు గారడీలతో ఆకర్షిస్తున్నారండి. ఇప్పుడు ఉదాహరణకి 100 రూపాయలకి చీర అంటాడు. 100 రూపాయల చీర ఇవ్వడు కదండి, అది ఒక ఏలమీరి. అలాగా వీళ్ళందరూ కూడా చేసే పని ఇసాక్ గారు చేసినా, అంజూరు పండు ఆయన చేసినా, అమ్మతేజ చేసినా ఇదంతా గారడి, వారు ధనాన్ని, లాభాన్ని సంపాదించుకోవడానికి తప్ప సత్యవాక్యాన్ని అందించి ఆత్మల్ని రక్షించే పని కాదు. ఇదంతా కూడా దుర్బోధండి. అంటే ఆయన చెప్పే అబద్ధపు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఏమన్నా కొన్ని గ్రహించారా? పూర్తిగా మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఆరాధన అంటే ఆదివారమే, కానీ మీరు ఇందాక మేము కొన్ని చూపించాను మీకు. మంగళవారం ఆరాధన, బుధవారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, శనివారం ఆరాధన, అన్ని ఆరాధనలు ఎలాగో అదే పెద్ద అబద్ధ బోధ. ఆయన చెప్పినటువంటి హెడ్డింగ్లోనే అబద్ధ బోధ ఉంది. అంటే మరి మీరు అడ్డుకోవచ్చు కదా, ఇప్పటివరకు ఎందుకు అడ్డుకోలేదని ఇంతవరకు చేస్తున్నారు? అంటే ఎంతవరకు చేస్తున్నారంటే, ఇక్కడ మేము 2-3 సార్లు ఆయనతో మాట్లాడటానికి సేవకుల్ని పంపించాం. కమ్యూనికేషన్ దొరకనివ్వట్లేదండి. అలా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్తే గలిబిలి అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఎన్నాళ్ళు ఊరుకోవడం జరిగింది. ఇప్పుడు సేవకులందరూ కూడా వారి బాధ, వారు పడినటువంటి ఆవేదన, రోదన అంతా కూడా చెప్పడం, దాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ 5వ తారీఖుని పూర్తిగా దాన్ని జరగకుండా ఆపు చేయడం. ఎప్పుడు ఇక్కడ జరగకుండా అమ్మతేజని కానీ, లేకపోతే ఇసాక్ గారిని కానీ, అంజూరు పండు ఇలాగ స్వస్థత వరాల పేరట, వాగ్దానాల పేరట, తైలాభిషేకాల పేరట ఎవరొచ్చినా ఆ దుర్బోధన మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. వాక్యం చెప్పడానికి ఎవరొచ్చినా ప్రేమతో ఆహ్వానిస్తాం. సేవకులందరూ సపోర్ట్ చేస్తాం. సేవకులందరూ వారిని ఎంకరేజ్ చేస్తాం. సత్యవాక్య సంబంధులుగా మేము అందరం కలిసి వారితో పనిచేస్తాం. అంటే గతంలో కూడా ఇక్కడ డిజిటల్ చర్చ్ అనేది పెట్టాలని కూడా అనుకున్నారు, అది మీరే అడ్డుకున్నారు. 2019 ఆగస్టు నెలలో డిజిటల్ చర్చి హైదరాబాద్ని సతీష్ కుమార్ ఆయన వచ్చి డిజిటల్ చర్చి ప్రారంభిస్తానని అన్నప్పుడు పాలకొల్లు ఉన్నటువంటి నరసాపురం డివిజన్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఇక్కడ మాకొద్దు డిజిటల్ సంఘాలు మాకొద్దని పెద్ద నినాదంతో ఖచ్చితంగా దాన్ని అడ్డుకున్నాం. ఇక్కడ జరగకుండా ఆపు చేసామండి. అంటే ఈ అంజూరు పండు తింటే ప్రెగ్నెన్సీ వస్తుంది, మీ బాధలన్నీ తీరిపోతాయని చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? 100కి 200% తప్పండి. అరటిపండు తినడం వల్ల, అంజూర పళ్ళు తినడం వల్ల, యాపిల్ పండ్లు తినడం వల్ల గర్భం రావడం అనేటువంటిది పెద్ద బూతు అబద్ధం అండి, దుర్బోధ, భయంకర. సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నాయి, పాస్టర్లు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళందరూ ఎవరు అనుకో అబద్ధ బోధకులండి. అదే మేము చెప్పేది, అబద్ధ బోధకులే ఈ మాటలు చెప్తారు. ఎందుకని? జనాలను ఏ విధంగా ఆకర్షించాలి, జనాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలి, లాభం సంపాదించుకోవడానికి. అంటే సులువైన మార్గం అండి ఇది. జనాలను అట్రాక్ట్ చేయడానికి, అమాయకులైనటువంటి వారిని మభ్యపెట్టడానికి, గారడి విద్యలతో మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చిన్నప్పుడు థియేటర్ల దగ్గర బయట మోళీ సాయిబులు కట్టివాడు, తలకాయ తిప్పేసినట్టు, రక్తం కారిపోయినట్టు, మీరు కదిలారంటే ఇలాగైపో, అలాంటి మోళీలండి ఇవన్నీ కూడా. ఆ భ్రమలోకి వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, ఆ భ్రమలో వాళ్ళని పడేయటండి. అంటే అమ్మతేజ మినిస్ట్రీస్ వాళ్ళని కూడా మీరు అడ్డుకున్నారు, వాళ్ళు వైద్యులు గారు. మరి ఈ చిక్క విశాఖని ఈ శుక్రవారం అడ్డుకుంటారు? అవునండి, ఖచ్చితంగా. ఈ శుక్రవారం అంతగా పెద్ద ఎత్తులో అక్కడ మోహరించి మేము చిక్క విశాఖ గారికి అయితే వారు కమ్యూనికేషన్ అయితే వారికి వెళ్ళింది. అడబాల గార్డెన్ అధినేత అయినటువంటి రమణ గారికి మేము చెప్పాము, అయ్యా మీరు ఇవ్వద్దు అని చెప్పాము. అలాగే ఆయనతో మాకు డైరెక్ట్గా కల్పించండి, ఆయనతో మాట్లాడండి అని చెప్పాము. అలాగే హైదరాబాద్ నుంచి ఇందిరా గారు అని ఒక ఆవిడ
రక్షణ టీవీ ఏదో వాళ్ళ ఛానల్ కలవరి ఛానల్ ఉంది, ఆవిడ ఒక ముగ్గురిని హైదరాబాద్ నుంచి పంపించారు. వారికి కూడా నిన్న మేము వారితో చాలా స్పష్టంగా మాట్లాడాము. అయ్యా, శుక్రవారం ప్రార్థన 5వ తారీఖు పెట్టడం పెట్టే కుదరదు, మీరేమన్నా ఆయనతో మాకు డైరెక్ట్గా మాట్లాడిస్తే మాట్లాడించండి, ఆయనతో మేము డైరెక్ట్గా మాట్లాడతామని చెప్పామండి. అంటే మీలో ఇలా రావడం వల్ల విశ్వాసకులు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. వారికి ఏం చెప్తారు మీరు? అంటే ఎలాంటి పాస్టర్లను నమ్మాలి, ఎలాంటి వారిని నమ్మకూడదు? దుర్బోధ బోధించే దుర్బోధ బోధకుల్ని ఖచ్చితంగా ఎండగట్టాలి. సత్య సంబంధులుగా అపోస్తుల బోధన అనుసరించి చెప్పేవారిని ఎవరినైనా ఆహ్వానించాలి. విశ్వాసులందరూ కూడా ఇది తెలుసుకోవాలి. విశ్వాసులు గలిబీలు అవ్వడం వల్ల, విశ్వాసులు సరిగా ఇది చేసుకోకపోవడం వల్ల, వాక్యాన్ని సరిగా గ్రహించకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. ఈ శుక్రవారం మీ కార్యాచరణ ఏంటి? ఈ శుక్రవారం పెద్ద ఎత్తులో మోహరించి అక్కడ ఖచ్చితంగా వాళ్ళందరికైతే పెట్టొద్దని కమ్యూనికేషన్ పంపించాము. ఒకవేళ బలవంతంగా పెట్టినా మేము శాంతియుతంగా అక్కడే బైఠాయించి ఆ నిరసనను తెలియజేస్తూ దాన్ని ఆపు చేస్తామండి. ప్రతి నెల మొదటి శుక్రవారం ఇస్సాక్ చేసే ప్రార్థన పూర్తిగా కూడా ఆయన వ్యాపారం చేస్తున్నాడు. అంతేకాకుండా బైబిల్లో ఉన్న వాక్యాలను తప్పుదోవ పట్టిస్తున్నాడు, విశ్వాసకులందరినీ కూడా ప్రక్కదారి పట్టిస్తున్నారు అంటున్నారు. ఈ శుక్రవారం జరిగే ఆయన ప్రార్థనను శాంతియుతంగా అడ్డుకుంటామంటూ పాస్టర్స్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పాలకొల్లు నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.